ఫ్రెండ్స్, మీకు తెలుసా గత ఏడాదిలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 20% పడిపోయింది. అంటే ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా లాంటి పెద్ద స్టాక్స్ కూడా బాగా కరెక్ట్ అయ్యాయి. ఇప్పుడు అందరి మనసులో ఒకే ప్రశ్న, ఇది బై చేసే గోల్డెన్ ఛాన్సా లేక ఇంకా పడిపోతుందా? నిఫ్టీ ఐటీ ఇంతలా కరెక్ట్ అవ్వడానికి ప్రధాన కారణాలేంటి? ప్రధానంగా ఏ ఫ్యాక్టర్స్ ఈ స్టాక్స్కి నెగిటివ్గా మారినాయి? ఇటువంటి అన్సర్టన్ సిచ్యువేషన్స్లో ట్రేడర్స్ అంటే షార్ట్ టర్మ్గా ట్రేడ్ చేసేవాళ్ళు ఏ విధమైన డెసిషన్స్ తీసుకోవాలి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, అంటే ఏ స్టాక్లో హోప్ ఉంది, ఏ స్టాక్ని అవాయిడ్ చేయాలి, ఇప్పుడు ఐటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఏదైనా ఆపర్చునిటీ ఉందా, ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, ఈ విషయాలన్నింటినీ కూడా పూర్తిగా విశ్లేషిస్తూ మనము ఫుల్ సైజ్ వీడియో చేయడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఆ వీడియోని వాచ్ చేయొచ్చు. అట్లానే కామెంట్స్లో తెలియజేయండి ఏ స్టాక్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పేసి, దాని గురించి పూర్తిగా విశ్లేషిస్తూ మనం ఫుల్ సైజ్ వీడియో చేసుకుందాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.